సరే, దీన్ని విడమర్చి చూద్దాం. సాధారణంగా మనం ఒక వైద్య నిర్ధారణ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఒక ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా, అంటే ఒక ఇంజనీరింగ్ లాగా. అవును, అంత పక్కాగా ఉండాలనుకుంటాం. కరెక్ట్. ఒకవేళ చెయ్యి విరిగితే ఎక్స్రేలో ఆ విరిగిన ఎముక స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ దాన్ని చూపించి ఇదిగో సమస్య, ఇక్కడ విరిగింది అని చెప్పేస్తారు. అదొక స్పష్టమైన బ్లాక్ అండ్ వైట్ చిత్రం. ఆ స్పష్టతే మానవ మేధస్సుకు ఒక విధమైన భరోసానిస్తుంది కదా. విషయాలు మన కంటికి కనిపించాలని, సమస్యను ఒక పద్ధతిలో వర్గీకరించాలని మనం కోరుకుంటాం. భౌతిక ప్రపంచంలో అది సాధ్యమే. నిజమే. కానీ ఆధ్యాత్మికత, మానసిక పరివర్తన, ఇంకా మన అంతర్గత ప్రయాణమనే ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ ఎక్స్రే మెషిన్ పనిచేయదు. అస్సలు పనిచేయదు. అక్కడంతా వేరే లెక్క ఉంటుంది. సరికొత్త దృక్పథం గురించి ముఖ్యంగా ఈరోజు మన ముందున్న మూల సమాచారం బ్రహ్మకుమారీశ్వరి ఆధ్యాత్మిక పత్రాల ఆధారంగా నడుస్తుంది. చాలా ఆసక్తికరమైన సమాచారం ఇది. అవును. దీని లక్ష్యం ఏమిటంటే, కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో జనవరి 1వ తేదీ మారడం కాదు, లేదా ఏవో కొన్ని తీర్మానాలు చేసుకోవడం కాదు. ఇది నూతన సంవత్సరానికి దివ్య దర్పణంగా మారటం ద్వారా మనల్ని మనం అంతర్గతంగా ఎలా మార్చుకోవాలి అనే ఒక అద్భుతమైన మిషన్. దర్పణం అంటే అద్దం కదా, చాలా లోతైన భావన. ఎగ్జాక్ట్లీ. ఈ పత్రాల సారాంశంలోకి వెళ్తే మొట్టమొదటగా నన్ను ఆకర్షించిన ఒక అద్భుతమైన రూపకం ఒకటుంది. భగవంతుడు తన అనుచరులను తన భుజాలుగా చూసుకోవడం. వావ్! భుజాలుగానా? అవును. అంటే మనం ఎవరినైనా ముఖ్యమైన వ్యక్తులను, నమ్మకస్తులను కుడిభుజం అంటాం కదా, కాని ఏకంగా విశ్వాన్ని నడిపించే ఒక ఉన్నత శక్తికి భుజాలుగా ఉండటమనేది చాలా ఆసక్తికరమైన భావన. ఇక్కడ ఆ నేపథ్యాన్ని ఇంకొంచెం లోతుగా గమనిస్తే, ఆ ఆత్మీయ భుజాలు కేవలం ఏదో చిన్న సహాయం చేసే వ్యక్తులు కారు. మూల సమాచారం వారిని 3 పవర్ఫుల్ పదాలతో వర్ణిస్తోంది. ఆ 3 పదాలేంటో? వారు ఆల్రౌండర్, ఎవర్ రెడీ, ఆజ్ఞాకారి భుజాలు. ఆల్రౌండర్ అంటే అన్ని పనులు చేసేవారు అన్నమాట. అవును. ఒక నిర్దిష్టమైన పనికి మాత్రమే పరిమితం కాకుండా అన్నీ చేయగలిగినవారు. ఎవర్ రెడీ అంటే ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఇక ఆజ్ఞాకారి అంటే చెప్పిన వెంటనే తూచా తప్పకుండా పాటించేవారు. అంటే ఒక సూచన ఇవ్వగానే సరే ఇప్పుడే చేస్తాము అని ముందుకొచ్చేవాళ్ళు కదా. ఖచ్చితంగా. ఈ చర్చ కేవలం కొత్త ప్రణాళికలు వేసుకోవడం గురించి కాదు. ఇది ఒక కొత్త యుగం, ఒక కొత్త జన్మలోకి అడుగుపెట్టడం గురించి మాట్లాడుతోంది. ఈ ప్రపంచంలో ఎందరో విద్యావంతులు, మహాత్ములు ఉండవచ్చు కానీ ఇలాంటి నిస్వార్థమైన భుజాలు దొరకడం కష్టం. అదే, అంత అంకితభావం గల భుజాలు దొరకడం చాలా అరుదైన విషయం అని ఈ సందేశం వివరిస్తోంది. అయితే ఈ కొత్త జన్మ వైపు ప్రయాణించాలంటే ముందుగా మన గమ్యం ఏమిటో స్పష్టంగా తెలియాలి కదా. ఇక్కడే బ్రహ్మాబాబా గురించి చెప్పిన ఒక విషయం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఏం చెప్పారక్కడ? పాత సంవత్సరానికి కొత్త సంవత్సరానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ పాతదాన్ని శ్యామము లేదా చీకటిగానూ, కొత్తదాన్ని సుందరము లేదా అందమైనదిగానూ వర్ణించారు. చీకటి నుండి వెలుగులోకి అన్నమాట. అవును. కాని ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బ్రహ్మాబాబాకు తన కొత్త జన్మకు సంబంధించిన రాజ్య శరీరము అనే వస్త్రం ఎప్పుడు తన ఎదురుగా ఉన్న గోడపై ఉన్న మేకుకు తగిలించి ఉన్నట్లుగా అంత స్పష్టంగా కనిపించేదట. వావ్! భవిష్యత్తు అంత స్పష్టంగా కళ్లముందు కనిపించడమనేది మామూలు విషయం కాదు. నిజమే. దీన్ని నేటి ఆధునిక కాలానికి అన్వయిస్తే మనం గోడపై పెట్టుకునే విజన్ బోర్డ్లాగా అనిపిస్తోంది గదా. భవిష్యత్తు అంత స్పష్టంగా కళ్లముందుంటే వచ్చే మానసిక శక్తి అసలు ఎలా ఉంటుందో మనం మాట్లాడుకోవాలి. అవును. విజన్ బోర్డ్ అనే పోలిక ఇక్కడ చాలా సరిగ్గా సరిపోతుంది. కాకపోతే మన భౌతికమైన విజన్ బోర్డు మీదేముంటాయి? కార్లు, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్సూ ఉంటాయి. అవును, సాధారణంగా అవే పెట్టుకుంటారు. కాని ఇక్కడున్నది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి. ఆ స్పష్టత వెనుక ఉన్న మనస్తత్వాన్ని, అంటే సైకాలజీని అర్థం చేసుకుంటే దానివల్ల వ్యక్తులలో ఒక అద్భుతమైన నష ఏర్పడుతుంది. నష అంటున్నారంటే ఇదేదో మత్తు పదార్థం గురించి కాదు కదా? అస్సలు కాదు. ఇక్కడ నష అంటే అదొక ఆధ్యాత్మిక నిశ్చయత, ఒక ఉన్నతమైన పాజిటివ్ గర్వం. భవిష్యత్తు గురించి అంత పక్కా క్లారిటీ ఉన్నప్పుడు భయమనే భావనకు చోటే ఉండదు కదా. కరెక్ట్. డౌట్ ఉంటేనే కదా భయమొచ్చేది. అవును. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నా రేపు ఒక అందమైన, స్వచ్ఛమైన బాలుడిగా మారబోతున్నాను అనే నిశ్చయత అది. ఈరోజు తమ మనస్సుపై, ఇంద్రియాలపై నియంత్రణ సాధించి స్వరాజ్య అధికారులైతే రేపు విశ్వరాజ్యాధికారులవుతామనే నష అది. ఎగ్జాక్ట్గా.
మూల సమాచారంలో ఒక అందమైన దృశ్యాన్ని కూడా ప్రస్తావించారు. రిట్రీట్కి వచ్చిన చిన్న పిల్లలు కిరీటాలు ధరించి కూర్చున్నప్పుడు వారిలో ఒక రకమైన ఫరిష్తా అంటే దేవదూత నషా కనిపించిందని చెప్పారు. వావ్! ఆ పిల్లల్లో కూడా ఆ స్పష్టత ఉన్నన్నమాట. అవును, ఆ స్పష్టమైన దృష్టి వారి మనసులో ఎంతగా ముద్రించుకుపోయిందంటే వర్తమాన కష్టాలు వారికి చాలా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కాని ఇక్కడే ఒక ఆచరణాత్మకమైన అడ్డంకి వస్తోంది. ఆ నష ఉన్నప్పుడే ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కోగలం అన్నది నిజమే. అయితే ఆ అందమైన భవిష్యత్తుని చేరుకోవాలంటే ముందుగా కావలసింది ధైర్యం కదా. ఖచ్చితంగా ధైర్యం లేకుండా అడుగు ముందుకు పడదు. నేటి ప్రపంచంలో చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే, జీవితంలో ఎదగాలనే కోరిక, ప్రాప్తిని పొందాలనే తపన చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ ఆ దిశగా అడుగులు వేయడానికి కావలసిన ధైర్యం మాత్రం ఉండదు. చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఈ మూల సమాచారం ప్రకారం అటువంటి వారికి ధైర్యం అనే రెక్కలివ్వాలి. కొద్దిగా అనుభవం లభించినా సరే అది వారిని ధైర్యంగా ముందుకు నడిపిస్తుందని చెబుతున్నారు. దీనికోసం ప్రతి ఒక్కరూ అఖండ మహాదానిగా మారాలని సూచిస్తున్నారు. అఖండ మహాదాని అంటే నిరంతరం దానం చేసేవారు. అవును, మనసా వాచా కర్మణ ఈ మూడింటి ద్వారా నిరంతరం దానం చెయ్యాలని. అయితే ఇక్కడ నాకొక ప్రశ్న తలెత్తుతోంది. ఎవరైనా తీవ్రమైన భయంతోనో నిరాశతోనో ఉన్నప్పుడు నేను కేవలం కొన్ని మంచి మాటలు చెప్పడం ద్వారా వారికి ఆ అనుభవాన్ని ఎలా ఇవ్వగలను? అంటే మాటల ద్వారా కాకుండా ఇంకెలా అని మీ డౌటు. అవును, విజ్ఞానం లేదా సమాచారాన్ని మాటల ద్వారా బదిలీ చేయొచ్చు. ఇదిగో ఈ పుస్తకం చదువు అని ఇవ్వొచ్చు. కాని అనుభవం అనేది ఎవరికి వారు అంతర్గతంగా ఫీలవ్వాల్సిన విషయం కదా. నా మాటలు వారిలో ఒక సొంత అనుభవాన్ని ఎలా సృష్టిస్తాయి? ఇదసలు సాధ్యమేనా? మీ ప్రశ్న చాలా కీలకమైనది. ఆ అనుమానం రావటం చాలా సహజం కూడా. ఎందుకంటే మనం దానం అనగానే భౌతిక వస్తువులివ్వడం లేదా గంటల కొద్దీ ఉపన్యాసాలివ్వడం అనుకుంటాం కదా. కరెక్ట్, అదే కదా మొదటిగా తట్టే ఆలోచన. కానీ ఈ పత్రాలు చెబుతున్న అంతరార్థం అది కాదు. మనుషులు విన్నవాటిని త్వరగా మర్చిపోతారు. కేవలం వాచా అంటే మాటల ద్వారా చేసే సేవ ఎక్కువ కాలం నిలబడదు. ఇక్కడ అనుభవాన్ని ఇవ్వడమంటే ఒక వాతావరణాన్ని సృష్టించడం. ఓ, వాతావరణాన్ని సృష్టించడమా? అదెలా? మనసా వాచా కర్మణ ఈ మూడూ ఏకకాలంలో పనిచెయ్యాలి. మనసా అంటే మన ఆలోచనల ద్వారా సృష్టించే వైబ్రేషన్లు. కర్మణ అంటే మన ప్రవర్తన, గుణాల ద్వారా వ్యక్తమయ్యే స్థిరత్వం. దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో చూద్దాం. చెప్పండి. విపరీతమైన ఆందోళనలో ఉన్న ఒక వ్యక్తి ఎంతో ప్రశాంతంగా స్థిరంగా ఉన్న వ్యక్తి పక్కన కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఒక మాట కూడా మాట్లాడకపోయినా వారి ఉనికి ఆ వాతావరణాన్ని శాంతపరుస్తుంది కదా. అవును, వాళ్ల ప్రెజెన్స్కే మనం రిలాక్స్ అయిపోతాం. అదే ఆందోళనలో ఉన్న వ్యక్తి తన ప్రమేయం లేకుండానే ఆ శాంతిని అనుభూతి చెందుతాడు. అదే నిజమైన అనుభవం. ఆ అనుభవమే వారికి రెక్కలిస్తుంది. అది వారిని ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అర్థమైంది. అంటే విమానంలో టర్బ్యులెన్స్ వచ్చినప్పుడు పక్కనున్నవారు భయంతో వణికిపోతుంటే మనం కూడా భయపడతాం. కాని పక్కనున్న వ్యక్తి ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన భయం కూడా తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. మన ఉనికి వారిలో ఆ అనుభవాన్ని సృష్టిస్తుందన్నమాట. ఇది చాలా శక్తివంతమైన మెకానిజం. నిజంగానే. అయితే ఇలా ఇతరులకు నిరంతరం దానం చేయాలంటే, వాతావరణాన్ని ప్రభావితం చేయాలంటే ముందుగా మన దగ్గర తగినంత ఆస్తులుండాలి కదా. ఖచ్చితంగా. మన దగ్గర ఉంటేనే ఇతరులకు ఇవ్వగలం. మన బ్యాటరీ ఫుల్గా ఉంటేనే కదా పక్కవాళ్ళకి ఛార్జింగ్ ఇవ్వగలం. ఇక్కడే ఈ మూల సమాచారం ఒక ముఖ్యమైన పదాన్ని పరిచయం చేసింది: జమ ఖాతా లేదా అక్యుములేషన్ అకౌంట్. జమ ఖాతా ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అవును, ఈ ఖాతాలో మన ఆధ్యాత్మిక సంపద ఎంతుందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని చెబుతోంది. మరి ఖాతా నిండి ఉందో లేదో తెలుసుకోవడానికి కొలమానం ఏమిటి? దానికొక అద్భుతమైన గుర్తు చెప్పారు. ఆ గుర్తు ఏమిటంటే సంతుష్టత లేదా సంతోషంతో కూడిన తృప్తి. ఇది వినడానికి చాలా సామాన్యమైన పదంగా అనిపించినా దీని అన్వయం చాలా కఠినంగా ఉంటుంది. సంతుష్టత కఠినంగా ఉండటమేంటి? సాటిస్ఫాక్షన్ కదా అదే. ఎందుకంటే మనం ఏదైనా సేవ చేసినప్పుడు ముందుగా ఆ పని చేస్తున్న మనలో సంతుష్టత ఉండాలి. నేనెంతో భారంగా ఈ పని చేస్తున్నాను అనే ఫీలింగ్ అస్సలు ఉండకూడదు. అదే సమయంలో ఎవరికైతే మనం సేవ చేశామో ఆ ఎదుటివారిలో కూడా ఆ సేవ పట్ల పూర్తి సంతృష్టత కలగాలి. ఓ, అంటే ఇరువైపులా సాటిస్ఫాక్షన్ ఉండాలన్నమాట. అవును,
ఈ రెండు వైపులా సంతృష్టత లేకపోతే ఆ సేవ యొక్క ఫలితం మన ఖాతాలో జమ కాలేదని అర్థం చేసుకోవాలి అని పత్రాలు హెచ్చరిస్తున్నాయి. అదైతే కొంచెం భయపెట్టే విషయమే. అవును. చూడండి, చాలాసార్లు మనం ఎంతో కష్టపడి పనిచేస్తాం, రాత్రింబవుళ్ళు శ్రమపడతాం, కాని ఫలితం మాత్రం శూన్యంగా అనిపిస్తుంది. దానికి కారణం ఇదే. అక్కడ కష్టముంది కాని అంతర్గత సంతృష్టత లోపించింది. శ్రమ ఎక్కువగా ఉండి జమయ్యే ఫలం తక్కువగా ఉందంటే ఖచ్చితంగా అక్కడ మన విధానం మారాలి కదా. 100% మారాలి. మరి ఈ జమ ఖాతాను పెంచుకోవడానికి, ఆ సంతుష్టతను సాధించడానికి బాబ్దాదా ఒక గోల్డెన్ కీనిచ్చారని ఇక్కడుంది. ఆ తాళంచెవి నిజంగా చాలా ప్రాక్టికల్. అందులో 4 భావాలను ప్రస్తావించారు. ఆ 4 భావాలు చాలా శక్తివంతమైనవి. అవును. నిమిత్తభావము, నిర్మాణభావము, శుభభావము మరియు ఆత్మిక స్నేహభావము. ఇందులో మొదటి పదం నిమిత్తభావము అంటే నేను కేవలం ఒక సాధనాన్ని మాత్రమే అనే భావన. దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మిగతా 3 భావాలకు ఇదే పునాది అనిపిస్తోంది. ఆ విశ్లేషణ 100% సరైనది. ఆ 4 భావాలలో అత్యంత కీలకమైనది ఈ నిమిత్తభావము. దీని వెనుక ఉన్న మనస్తత్వాన్ని విశ్లేషిస్తే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ పని నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతోంది అని అనుకుంటాడో ఆటోమేటిక్గా పని తాలూకు ఫలితంపై అంచనాలు పెరిగిపోతాయి కదా. త్రుడిని, ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఒక ఉన్నత శక్తి నా ద్వారా ఈ పని చేయిస్తోంది అని మనస్ఫూర్తిగా విశ్వసించినప్పుడు ఆ ఫలితం యొక్క భారం మనపై అస్సలుండదు. భారం పోతే ఇక ప్రశాంతతే. కరెక్ట్. ఎప్పుడైతే భారం పోతుందో అప్పుడు సహజంగానే రెండవ భావన అయిన నిర్మాణ భావము వస్తుంది. నిర్మాణ భావము అంటే వినయం, అహంకారం లేకపోవడం. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మనం ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నామో చాలా సూక్ష్మంగా గమనిస్తూ ఉంటారు కదా. అవును. జనాలు ఇట్టే పసిగట్టేస్తారు, ఈ వ్యక్తి ఈగోతో చేస్తున్నాడా లేక నిమిత్తభావంతో చేస్తున్నాడా అని. పైగా ఈ పత్రాల్లో సంగమయుగము అనే పదాన్ని వాడారు. అంటే పాత యుగానికి కొత్త యుగానికి మధ్య ఉన్న ఈ పరివర్తనా సమయం మాత్రమే ఈ ఖాతాము నింపుకోవడానికి అనువైన సమయం అని స్పష్టం చేస్తోంది. ఇక్కడ జమ చేసుకున్నదే మన భవిష్యత్తుకు ఆధారం. సరే, ఆ గోల్డెన్ కీ ఏంటో తెలిసింది, అంతా బావుంది. ఈ సూత్రాలన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నాయి కదా. అవును, చాలా బావున్నాయి. మరి ఆ కీ మన చేతిలోనే ఉన్నా దాన్ని వాడకుండా మనల్ని ఆపేదేంటి? ఎందుకు ఆ సంతృష్టతను ఎల్లప్పుడూ పొందలేకపోతున్నాం? ఇక్కడే ఈ చర్చలో అత్యంత కఠినమైన వాస్తవం ఒకటెదురవుతుంది. అదే నేను అనే రాయల్ అహంకారం. రాయల్ అహంకారం, ఇది చాలా డేంజరస్. అవును. ఇక్కడ బ్రహ్మాబాబా జీవిత చరిత్రను ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఆయన ఏ రోజు ఈ సంస్థను నేను నడుపుతున్నాను అని అనలేదట. బాబా చేయిస్తున్నారు, నేను కేవలం ఒక మాధ్యమాన్ని అనేవారట. ఆ రాయల్ అహంకారమనేది చాలా మోసపూరితమైనదండి. అది నేరుగా నేను గొప్ప అని రాదు, అది సేవ ముసుగులో వస్తుంది. సేవ ముసుగులో అహంకారమా? అదెలా? అంటే నేను చేసిందే కరెక్ట్ సేవ, నేను ఆలోచించిందే సంస్థకు మంచిది, నా ప్లాన్ అద్భుతమైనది అని అనుకోవడం కూడా రాయల్ అహంకారమే అని మూల సమాచారం హెచ్చరిస్తోంది. ఓ, అంటే పాజిటివ్గా అనుకున్నా కూడా అహంకారమేనా? ఖచ్చితంగా. ఈ విధమైన భావన ఎంత అద్భుతమైన ప్రణాళికలోనైనా సఫలత శాతాన్ని సగానికి సగం తగ్గించేస్తుంది. ఎందుకంటే అక్కడ సంఘటిత శక్తి లోపిస్తుంది, అందర్నీ కలుపుకోపోయే తత్వం పోతుంది. అర్థమైంది. ఇక్కడ జగదాంబ యొక్క ఒక పాత స్లోగన్ను గుర్తుచేశారు. హుక్మీ హుక్మ్ చలాయే రహా. అంటే ఏది జరుగుతున్నా అది ఆజ్ఞాపించే ఉన్నత శక్తి ఆజ్ఞాపిస్తోంది, వారి కనుసన్నల్లోనే అంతా నడుస్తోంది. వావ్, ఎంత గొప్ప భావనది. అవును. ఈ నేను అనే భావన పూర్తిగా అవిద్యన, అంటే కనుమరుగైపోవాలి. ఏ అద్భుతం జరిగినా నోటి నుండి ఆటోమేటిక్గా నా వల్లే జరిగింది అనే మాటకు బదులు ఆ శక్తి చేయిస్తోంది అనే భావన వెలువడాలి. అయితే ఈ రాయల్ అహంకారాన్ని పగలగొట్టడానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక డ్రిల్ నేర్పించారిందులో. అదేంటి? మాలిక్ బాలక్ డ్రిల్, అంటే యజమాని బాలుడు డ్రిల్. ఈ కాన్సెప్ట్ నాకు విపరీతంగా నచ్చింది. దీని ఒక ఆధునిక ఉదాహరణతో చూద్దాం. తప్పకుండా. ఒక కార్పొరేట్ ఆఫీసులో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీటింగ్ జరుగుతోంది అనుకుందాం. మన దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఆ ఐడియాను బోర్డ్రూంలో ప్రెజెంట్ చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో ఒక యజమానిలాగా, అంటే మాలిక్ లాగా ప్రెజెంట్ చేయాలి. అవును, నాదే ఈ కంపెనీ, నాదే ఈ ప్రాజెక్ట్ అన్నంత ప్యాషన్తో చెప్పాలి. కరెక్ట్. కానీ ఒకసారి అందరూ మాట్లాడుకుని చర్చించి వేరొకరి నిర్ణయాన్ని
లేదా మెజారిటీ నిర్ణయాన్ని ఫైనల్ చేసిన తర్వాత అక్కడ అసలైన పరీక్ష మొదలవుతుంది. ఆ క్షణంలో ఏమాత్రం ఈగో లేకుండా ఒక పసిపిల్లాడిలా అంటే బాలక్లాగా ఆ కొత్త నిర్ణయాన్ని అంగీకరించి పనిలో దిగిపోవాలి. ఇది చెప్పినంత సులభం కాదు. అదే కదా, నా ఐడియానే వినలేదు కదా, నేను ఎందుకు మనసుపెట్టి పనిచేయాలి అనే అహంకారం కానీ నిరాశ కానీ రాకూడదు. ప్రాక్టికల్గా ఒక ఐడియాను ఓన్ చేసుకుని మరో క్షణమే దాన్ని వదిలేయడం చాలా కష్టం కదా. అవును, ఆ కష్టాన్ని అధిగమించడానికే దాని యొక్క డ్రిల్ అని పిలిచారు. సైన్యంలో ఒక కదలికను పర్ఫెక్ట్గా చేయడానికి 100 సార్లు ఎలా డ్రిల్ చేస్తారో, ఈ మానసిక స్థితిని మార్చుకోవడానికి కూడా ఈ యజమాని బాలుడు డ్రిల్ పదే పదే చేయాలి. ఓ, అందుకే డ్రిల్ అన్నారన్నమాట. అవును, ఆ కార్పొరేట్ ఉదాహరణలో మీరు చెప్పినట్లు ఐడియాను వదిలేలేకపోయినప్పుడు వచ్చే అంతర్గత ఘర్షణే ఆఫీసు రాజకీయాలకు, కుటుంబ కలహాలకు దారితీస్తుంది కదా. ఖచ్చితంగా ఈగో హర్ట్ అవుతుంది. ఈ అహంకారాన్ని సమూలంగా తొలగించడానికి ఇక్కడ బ్రహ్మబాబా ఇచ్చిన 3 అమూల్యమైన పదాలను ఒక బహుమతిగా ప్రస్తావించారు. అవి మనసాలో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మలో నిర్వికారి. ఆ 3 పదాల ఆచరణ అసలు ఎలా ఉంటుందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మొదటిది మనసాలో నిరాకారి, అంటే ఆలోచనల స్థాయిలో ఎటువంటి దేహ అభిమానం లేదా ఆకారం లేకుండా నేనొక స్వచ్ఛమైన ఆత్మను అనే ఉన్నత స్థితిలో ఉండటం. బాడీ కాన్షియస్నెస్ని దాటి ఆలోచించడం. ఎగ్జాక్ట్గా. రెండవది వాచాలో నిరహంకారి, మాట్లాడే మాటలలో ఎలాంటి అహంకారం, ఆధిక్యత ప్రదర్శించకపోవడం, ఎదుటివారిని కించపరిచేలా ఏ పదమూ వాడకపోవడం. మాటల్లో వినయం ముఖ్యమంటారు. అవును. మూడవది కర్మలో నిర్వికారి, అంటే చేసే పనులలో స్వార్థం, కోపం, లోభం వంటి ఎలాంటి వికారాలు లేకుండా ఉండటం. ఈ 3 పదాల శిక్షణను ఒక అమూల్యమైన కానుకగా భావించి భద్రంగా కాపాడుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆచరించాలన్నమాట. అదే. అలా ఆచరించడమే గురువుపై అనుచరులకు ఉన్న ప్రేమకు అసలైన నిదర్శనం అని ఈ పత్రాలు వివరిస్తున్నాయి. ఒక గురువుకు ఎవరైనా ఇవ్వగలిగే అత్యంత గొప్ప బహుమతి వారిచ్చిన శిక్షణను జీవితంలో ఆచరించి చూపించడమే కదా. ఇదే క్రమంలో మూల సమాచారంలో ఒక సూటి ప్రశ్న ఎదురవుతోంది. కొత్త సంవత్సరం రాబోతోంది. మరి ఆ ఉన్నత శక్తికి అంటే బాప్దాదాకు ఏ కానుక ఇస్తారు అని అడుగుతూ, నాకు తెలిసి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ అడిగారేమో. నాకు మీ దగ్గర నుండి కేవలం ఒక గ్రీటింగ్ కార్డు వద్దు, మీ జీవితం యొక్క అద్భుతమైన రికార్డు కావాలి అని స్పష్టం చేశారు. రికార్డు అంటే ఎలాంటి రికార్డు? ఎటువంటి విఘ్నాలు, ఫిర్యాదులు లేని ఒక నంబర్ 1 రికార్డు. ఇక్కడ ఆ రికార్డును పాడుచేసే ఒక విషయం గురించి చెబుతూ ఇచ్చిన ఉదాహరణ నన్ను బాగా నవ్వించింది. అదేమిటంటే, వృద్ధాప్యంలో ఉన్నవారు చిన్నపిల్లల్లాగా బొమ్మలతో ఆడుకోవడం. ఆ బొమ్మలాట ఉదాహరణ చాలా లోతైన హాస్యాన్ని, వెక్కిరింతను కలిగి ఉంది కదా. అవునుగదా, పెద్దవాళ్లు బొమ్మలతో ఆడుకోవడమేంటి అనిపిస్తోంది. ఇక్కడ బొమ్మలు అంటే నిజంగా ప్లాస్టిక్ బొమ్మలు కాదు. వయసులో, జ్ఞానంలో చాలా ఎదిగినవారు, ఎంతో ఆధ్యాత్మిక అనుభవం ఉన్నవారు కూడా. రోజువారీ జీవితంలో వచ్చే చిన్న చిన్న విషయాలను పట్టుకొని వేలాడటం. అంటే చిన్న విషయాలకి గోల చేయడం లాంటివా? అవును. అతను నాతో అలా ఎందుకన్నాడు, నాకు ఎందుకు గౌరవం ఇవ్వలేదు, ఈ చిన్న వస్తువు ఎందుకిక్కడ పెట్టారు అంటూ పలికిరాని విషయాల చుట్టూ వివాదాలు సృష్టిస్తూ అలకలు, కోపాలు ప్రదర్శించడం. అరెరే! ఆ ప్రవర్తన చూస్తే పెద్దవాళ్లు బొమ్మలతో ఆడుకుంటున్నట్లే వింతగా, హాస్యాస్పదంగా అనిపిస్తుందని వివరిస్తున్నారు. అందుకే పెద్ద విషయాలను చిన్నవిగా చెయ్యడం నేర్చుకోవాలి కాని చిన్న విషయాలను పట్టుకొని పెద్దవిగా చెయ్యకూడదు అని చాలా స్పష్టంగా హెచ్చరించారు. వావ్! ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన లెసన్. ఖచ్చితంగా. ఈ చిన్న విషయాలు, ఈ బొమ్మలాటలు సమాప్తమైతేనే జీవితమనే రికార్డు ఎక్కడ ఆగిపోకుండా నిర్విఘ్నంగా ప్లే అవుతుంది కదా. ఆ చిన్న విషయాలను వదిలేసి రికార్డును నిర్మించుకుంటూ వెళితే అంతిమంగా సాధించాల్సింది ఏమిటి? ప్రతి ఒక్కరూ ఒక విచిత్ర దర్పణము లేదా డివైన్ మిర్రర్గా మారాలని ఈ పత్రాలు చెబుతున్నాయి. మళ్ళీ అద్దం దగ్గరికి వచ్చామన్నమాట. అవును, దర్పణమంటే అద్దం కదా. ఆ అద్దంలో మన ముఖం కాకుండా ఒక ఉన్నతమైన శక్తి లేదా పరమాత్మ ప్రతిబింబించాలి. ఎవరి ముఖంలో చూసినా, ఎవరి మాట విన్నా అందులో భగవంతుని ప్రేమ, అపారమైన శాంతి కనిపించాలి. అది చాలా ఉన్నతమైన స్థితి. ఇక్కడ చివరగా సింధీ గ్రూపుకిచ్చిన ప్రత్యేక ఛాలెంజ్ కూడా ఆసక్తికరంగా ఉంది. వారు
తమ కమ్యూనిటీని మేల్కొల్పే ఒక మైక్ లాగా మారాలని చెప్పారు. అంటే మేము గతంలో ఎలా ఉండేవాళ్లం, ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ద్వారా ఎంత ప్రశాంతంగా తయారయ్యామో అని తమ జీవితాల ద్వారా ధైర్యంగా చెప్పగలగాలి అని ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ ఆ దర్పణంగా మారడం వెనుక ఒక పెద్ద సవాలుంది. ఏంటా సవాలు? ఒక సాధారణ అద్దం ఎప్పుడూ తనలో ఏదీ దాచుకోదు కదా, తన ముందున్న దాన్ని ఉన్నదున్నట్లుగా స్వచ్ఛంగా ప్రతిబింబిస్తుంది. కాని మనుషులమైన మనస్సు అనే అద్దంపై నేను, నాది అనే దుమ్ము పేరుకుపోయుంటుంది. అవును, ఈగో అనే దుమ్ము. మనలో ఆ రాయల్ అహంకారం ఉన్నంతకాలం ఆ దర్పణం మసకబారిపోతుంది. అందులో ఏ దివ్యశక్తి కనిపించదు. ఈరోజు మనం మాట్లాడుకున్న గోల్డెన్ కీలోని నిమిత్త భావం ద్వారా మాత్రమే ఆ అద్దాన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే భారాన్ని వదిలేయడం ద్వారా. ఎగ్జాక్ట్గా. ఆ అహంకారాన్ని వదిలి అఖండ మహాధానిగా మారి పక్కవారికి ప్రశాంతత అనే అనుభవాన్ని పంచినప్పుడే ఆ అద్దం ప్రకాశిస్తుంది. అయితే వీటన్నింటి అర్థమేమిటి? ఈ రోజు మనం పరిశీలించిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనల్ని అసలు ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఎక్కడికి అంటే, ఈ మూల సమాచారం మనకు స్పష్టం చేస్తున్న అత్యంత ముఖ్యమైన వాస్తవం ఒకటే: క్యాలెండర్లో జనవరి 1వ తారీఖు రాగానే కొత్త సంవత్సరం రాదు. ఖచ్చితంగా రాదు. నిజమైన పరివర్తన అనేది లోపల నుండి రావాలి. నిరంతరం మన జమా ఖాతాలో సంతుష్టత ఉందో లేదో చెక్ చేసుకోవటం, నా ఐడియానే అమలు జరగాలి అనే ఆ రాయల్ అహంకారాన్ని మాలిక్ బాలక్ డ్రిల్ ద్వారా వదిలేయటం, చిన్న విషయాలకి అలిగే బొమ్మలాటను ఆపేయటం, ఇంకా ఇతరులకు ప్రశాంతమైన ఉనికి ద్వారా ధైర్యాన్నివ్వటం. ఈ అడుగులు వేసినప్పుడే నిజమైన కొత్త జన్మ ప్రారంభమవుతుంది. అవును, ఇవి కేవలం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మాత్రమే కాదు. రోజువారీ జీవితంలో, ఆఫీస్లో, వ్యాపారంలో, కుటుంబంలో ఒత్తిడిని ఎదుర్కొనే ప్రతి ఒక్కరికీ ఒక దిక్సూచిలా పనిచేస్తాయివి. ఆచరణే అన్నింటికీ మూలమండి. జ్ఞానాన్ని కేవలం వినడం వల్ల ఫలితం ఉండదు. ఆ మాలిక్ బాలక్ స్థితిని రోజువారీ నిర్ణయాల్లో బ్యాలెన్స్ చేసుకోవడం ప్రారంభించిన రోజే జీవితంలో అసలైన ప్రశాంతత మొదలవుతుంది. అవును, విన్నదాన్నే ఆచరించాలి ఎవ్లిన్. ఈనాటి మన ప్రయాణం ముగింపుకు వస్తున్న తరుణంలో ఈ పత్రాల సారాంశం ఆధారంగా మనమందరం ఒక కొత్త కోణంలో ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. చెప్పండి, మా శ్రోతలు తప్పకుండా ఆలోచిస్తారు. మనమందరం దర్పణాల్లా అంటే అద్దాల్లా మారాలని చెప్పుకున్నాం కదా. ఒకసారి ఊహించుకోండి, ఒక సమాజంలో లేదా ఒక కుటుంబంలో కేవలం ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరూ తమ అహంకారాన్ని వదిలేసి ఇలాంటి స్వచ్ఛమైన దివ్య దర్పణాల్లా మారిపోతే ఏమవుతుంది? అందరూ అద్దాల్లా మారితేనా? అవును. భౌతిక శాస్త్రం ప్రకారం 2 స్వచ్ఛమైన అద్దాలను ఒకదానికొకటి ఎదురుగా పెడితే అవి అనంతమైన అంటే ఇన్ఫినిట్ ప్రతిబింబాలను సృష్టిస్తాయి కదా. అవును కదా, ఇన్ఫినిటీ మిర్రర్ ఎఫెక్ట్ అంటాం కదా దాన్ని. ఎగ్జాక్ట్గా. అదేవిధంగా అహంకారం లేని ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినప్పుడు వారి మధ్య ఉన్న శాంతి, గౌరవం, ప్రేమ అనంతంగా ఒకరికొకరు ప్రతిబింబించుకుంటూనే ఉంటాయి. ఆ అనంతమైన ప్రశాంతత ఉన్న వాతావరణంలో ఇక ఘర్షణకు తావెక్కడుంటుంది చెప్పండి? వావ్! ఆ అనంతమైన ప్రతిబింబాల క్యారిడార్లో నడవడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అనంతమైన శాంతి ప్రతిబింబాలు. అది నిజంగా చాలా చాలా అద్భుతమైన ఆలోచన. మనమందరం స్వచ్ఛమైన అద్దాలుగా మారినప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఒక అందమైన దర్పణాల మందిరంలా మారిపోతుంది. ఖచ్చితంగా మారిపోతుంది. ఏ స్వార్థం, ఏ అహంకారం లేని ఆ అనంతమైన ప్రతిబింబాల గురించి ఆలోచిస్తూ ఈరోజు మన ప్రయాణాన్ని ఇక్కడ ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ ఆధ్యాత్మిక నశాతో ముందుకు సాగండి.